బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు, అదేవిధంగా ఉన్నత విద్యా కమిషనర్ గారైనటువంటి శ్రీమతి శ్రీదేవసేన గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు అవధాన శిబిరంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు తెలుగు విశ్వవిద్యాలయం తరపున, అదేవిధంగా అవధాన విద్యా వికాస పరిషత్ తరపున ధృవీకరణ పత్రాలను అందజేయడానికి వారిని ప్రార్థిస్తున్నాను. అవధాన విద్యార్థులందరూ కూడా పేరు పిలిచిన వెంటనే వారు వేదికకు విచ్చేసి శీఘ్రంగా ధృవీకరణ పత్రాలను తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. చిరంజీవి ఎంజి వంశీకృష్ణ గారు శీఘ్రంగా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. అవధాన ఛాత్రులందరూ కూడా ఒక వరుసలో నిలబడి వారి పేరును పిలిచిన వెంటనే రావాల్సిందిగా ప్రార్థన. వంశీకృష్ణ గారు వేదిక మీదకు వచ్చేయవలసిందిగా. భువనగిరి నాగరాజు గారు వేదిక మీదకు వచ్చేయవలసిందిగా ప్రార్థన. విశ్వంత్ గారు వేదిక మీదకు విచ్చేయవలసిందిగా, ధృవీకరణను తీసుకోవలసిందిగా ప్రార్థన. అందరూ కరతాళ ధ్వనులతో విద్యార్థులందరినీ అభినందిద్దామండి. 7 రోజుల పాటు వారు విచ్చేసి ఇక్కడ శిక్షణను పొందారు. పాలూరి వెంకటరాజు శర్మ గారు వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ప్రార్థన. త్వరలోనే అవధానం చేయబోతూ ఉన్నారు శ్రీ వెంకటరాజు గారు. వై మణికంఠ సాయి గారు వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ప్రార్థన. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పిహెచ్డి అంటే విద్యావారిధి వారు చేస్తూ ఉన్నారు. తరువాత ఆద్య కులకర్ణి గారు, మన దర్శనంలో ప్రముఖ కార్యకర్త అయినటువంటి శ్రీ ప్రవీణ్ కులకర్ణి గారి కుమార్తె. అందరూ కరతాళ ధ్వనులతో విద్యార్థులను అభినందిద్దామండి. తర్వాత నల్లగొండ సురేష్ గారు వేదిక మీదకు విచ్చేస్తూ ఉన్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం తరపున 50 పుస్తకాలను అందజేస్తూ ఉన్నాం. కేవీఎస్ఎస్ఎన్ సత్యనారాయణ గారు, చిరంజీవి కేవీఎస్ఎస్ఎన్ సత్యనారాయణ గారు. వింజమూరి హయగ్రీవ, చిరంజీవి వింజమూరి హయగ్రీవ గారు వేదిక మీదకు విచ్చేశారు. అదేవిధంగా వారి సోదరులు అవధాని చిరంజీవి వింజమూరి సంకీర్త్ గారు వేదిక మీదకు విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత చిరంజీవిని పండరి శృతి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కొనింటి రమేష్ గారు వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ప్రార్థన. విద్యార్థులందరికీ కూడా ధృవీకరణ పత్రాలను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం తరపున ఇస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఎన్నో పుస్తకాలు చిరంజీవి జిల్లా హాసిని గారు వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ప్రార్థన. చిరంజీవి కాముని చండిశ్రీ గారు, తర్వాత చిరంజీవి పండరి సుధన్వ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిరంజీవి పండరి సుధాంశు,
చాలా చక్కగా ఇద్దరు సోదరులు కూడా ఎప్పుడు వేదస్వస్తిని చేస్తూ ఉంటారండి. తర్వాత చిరంజీవి ఉప్పలధడియం అనన్య శర్మ. చిరంజీవి గౌరీ భట్ల అనిరుద్ధ్. చిరంజీవి యాదల సాయి గారిని వేదిక మీదకి పిలుస్తున్నామండి. చిరంజీవి కోన లక్ష్మీ నరసింహ గారు బొబ్బిలి నుంచి విచ్చేశారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. పివైఎన్ఎస్ రత్నవేణి గారు వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అష్టావధాని చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా చిరంజీవి వింజమూరి సంకీర్త్ అష్టావధానిగా ధృవీకరణ పత్రాన్ని పొందవలసిందిగా ప్రార్థన. వారి మొదటి అవధానాన్ని చేసినందుకు వారికి ధృవీకరణ పత్రాలు ఎవరైతే చేశారో వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవధాన శిక్షణ శిబిరంలో అవధానాన్ని అభ్యసించి ఈ అవధాన శిక్షణ శిబిరంలోనే తొట్టతొలి అవధానాన్ని చేశారు చిరంజీవి వింజమూరి సంకీర్త్ చాలా ప్రతిభావంతంగా. తరువాత వేదిక మీదకు విచ్చేయవలసిందిగా అవధాని చిరంజీవి గట్టెడి వింజమూరి సంకీర్త్ గారి పితృపాదులు వారు అదేవిధంగా మాతృమూర్తి. ధన్యవాదాలండి. తర్వాత చిరంజీవి గట్టెడి విశ్వంత్ గారు. చిరంజీవి గట్టెడి విశ్వంత్ గారు నిన్న రాత్రి అవధానాన్ని అత్యద్భుతంగా మొట్టమొదటి అవధానాన్ని ఈ శిక్షణ శిబిరంలోని శిక్షణ తీసుకొని చాలా ప్రతిభావంతంగా సునాయాసంగా నిర్వహించారు అవధానం. తర్వాత ఇదే అవధాన శిక్షణ శిబిరం 3వ అవధాన శిక్షణ శిబిరంలో ఛాత్రులుగా పాల్గొని ఈ అవధాన శిక్షణ శిబిరంలో తన తొలి అష్టావధానాన్ని నిర్వహించిన శ్రీ కౌతా రామకృష్ణ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి తర్వాత అందజేద్దాం. శ్రీ కొనింటి రమేష్ గారు గత శిక్షణ శిబిరంలో శిక్షణ తీసుకొని ఇప్పుడు అవధానం చేశారు. తర్వాత చిరంజీవిని ఉప్పలధడియం అనన్య శర్మ ఈ అవధాన శిక్షణ శిబిరంలో శిక్షణను పొంది గురువర్యులందరి అనుగ్రహంతో సాధనావధానం మొట్టమొదటి అవధానం చేసింది. ధన్యవాదాలండి. ధృవీకరణ పత్రాలను అందించినటువంటి మాన్యులు
ఇప్పుడు మాన్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు ప్రణవ పీఠాధీశ్వరులు గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి ఆశీఫ్ ప్రసంగాన్ని వారు అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నామండి.